తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని సరికొత్త కూటమి ప్రభుత్వం మొదటి మంత్రివర్గ విస్తరణకు సర్వం సిద్ధమైంది. ఈ విస్తరణలో టీవీకే ఎమ్మెల్యేలతో పాటు ప్రభుత్వం ఏర్పాటుకు అండగా నిలిచిన మిత్రపక్షాలైన కాంగ్రెస్, వీసీకే, ఐయుఎంఎల్ పార్టీలకు తగిన ప్రాధాన్యత కల్పిస్తూ మంత్రివర్గంలో అవకాశం కల్పించనున్నారు. సీఎం విజయ్ ప్రమాణ స్వీకారం సందర్భంగా 9 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 23 మంది మంత్రులతో జాబితాను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం నేత రాకేష్ కుమార్, ఎమ్మెల్యే పి విశ్వనాథన్ మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దశాబ్దాలకు పైగా కాంగ్రెస్ డీఎంకేలో బలమైన మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ప్రభుత్వంలో భాగస్వామ్యం దక్కలేదు. 1967 తర్వాత తమిళనాడు రాజకీయాల్లో కాంగ్రెస్ కేబినెట్లో అడుగుపెడుతోంది. తమిళనాడులో కేబినెట్ విస్తరణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్, ఓవర్ టు యు. హరిప్రియ, మరికొద్ది సేపట్లో అంటే ఈరోజు 11 గంటలకి లోక్ భవన్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విజయ్ క్యాబినెట్ తొలిసారి విస్తరణ జరుగుతుంది. మరికొద్ది సేపట్లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ముఖ్యంగా ఈరోజు కొద్దిసేపటి క్రితమే లోక్ భవన్ ఒక నోటు విడుదల చేసింది. అందులో 23 మంది మంత్రులుగా పేర్కొంటూ ఒక నోటు విడుదల చేసింది. ఇందులో 2 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు మంత్రులుగా ఉన్నారు. మొత్తం 23 మందికి ఆయన క్యాబినెట్ ఎక్స్పాండ్ చేయడం ఉన్నారు. ఇప్పటికే లోక్ భవన్కు సీఎం విజయ్తో పాటు స్పీకర్ ప్రభాకరన్ సహా ప్రముఖులందరూ కూడా చేరుకోవడం జరిగింది. మరికొద్ది సేపట్లో గవర్నర్ కూడా అక్కడికి ఈ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారు. 11 గంటలకు ఎగ్జాక్ట్గా ప్రమాణ స్వీకారం ఉండనుంది. అయితే ఇందులో ప్రధానంగా 2 కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు చోటు కల్పించడం ప్రాధాన్యం సంతరించుకుంది. రాజ్ కుమార్ అదేవిధంగా విశ్వనాథన్ ఇద్దరు కూడా ఈ క్యాబినెట్ బెర్త్ దక్కింది. దాదాపు సుదీర్ఘ చరిత్ర తర్వాత అంటే ఏదైతే దాదాపు 40-50 సంవత్సరాల తర్వాత తొలిసారిగా పార్టీ పెట్టి ద్రవిడ రాజకీయ పార్టీలను కాదని టీవీకే పార్టీతో తమిళగా వెట్రికలగం పార్టీతో ఎన్నికలకు వెళ్ళి అనతి కాలంలోనే అధికారాన్ని చేపట్టినటువంటి విజయ్ క్యాబినెట్లో కీలక మార్పులు ఈరోజు అని చెప్పుకోవచ్చు. 23 మందికి ఆయన మంత్రులను ఎక్స్పాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా దీంట్లో క్యాబినెట్లో చూసుకుంటే దాదాపు 7 దళితులకు అవకాశం ఇచ్చారు. 4 మహిళలు ఉన్నారు. ఒక మైనార్టీ కూడా ఇందులో ఉన్నట్లు స్పష్టమవుతుంది. మొత్తం 23 మంది మంత్రులుగా ఆయన చోటు కల్పించడం జరిగింది. ముఖ్యంగా ఈ నెల 10వ తేదీ అనేక నాటకీయ పరిణామాల మధ్య ట్విస్టుల మధ్య విజయ్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. గతంలో ప్రమాణ స్వీకారానికి ముందు 4 సార్లు విజయ్ గవర్నర్ని కలిసినప్పుడు కూడా 3 సార్లు కలిశారు. 4వసారి ఆయన గవర్నర్ని కలిసి పూర్తి స్థాయిలో మద్దతు తెలిపిన తర్వాత మాత్రమే అప్పటి గవర్నర్ రాజేంద్ర ఆయనకి ప్రమాణ స్వీకారానికి అనుమతి ఇచ్చారు. ఉదయం 10 గంటలకు 10వ తేదీ ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. తర్వాత 3 రోజులకి ఆయన బల నిరూపణ కూడా చేసుకోవాల్సిన తరుణంలో అసెంబ్లీలో ఏదైతే మద్దతు ఇస్తున్నటువంటి సంకీర్ణ కూటమితో ఆయన నెగ్గడం జరిగింది. ముఖ్యంగా టీవీకే పార్టీకి 107 సభ్యులు ఉన్న నేపథ్యంలో స్పీకర్ ప్రభాకరన్ స్పీకర్గా నియమితున్నారు. 106 మందికి ఐఎంఎల్యూ అదేవిధంగా వీసీకే పార్టీలతో పాటు వామపక్షాలు అన్కండిషనల్గా మద్దతు ఇవ్వడంతో ఆయన సంఖ్యాబలం 120కి చేరింది. అసెంబ్లీలో కూడా వాళ్ళందరూ కూడా ఆయనకు సపోర్ట్ చేశారు. ఏఐడిఎంకేలో చీలక వర్గం ఏదైతే షణ్ముఖం, వేలుమణి వర్గం సభ్యులు కూడా దాదాపు ఆయనకి మద్దతు ఇవ్వడంతో ఆయన 144 ఓట్ల మెజారిటీతో అవిశ్వాసంలో నెగ్గడం జరిగింది తీర్మానాన్ని. అయితే ముఖ్యమంత్రిగా ఆయన దాదాపు 11 రోజులుగా తమిళనాడులో పాలన సాగిస్తున్న నేపథ్యంలో అనతి కాలంలోనే క్యాబినెట్ విస్తరణ కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈరోజు రెండోసారి మంత్రులు క్యాబినెట్ తొలిసారి విస్తరణకు మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. మంత్రులుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2, మిగతా వాళ్ళు టీవీకే పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మిగతా వాళ్ళుగా ఇప్పటికైతే లోక్ భవన్ లిస్టు ప్రకటించిన దాంట్లో అయితే జాబితాలో కనిపిస్తున్న పరిస్థితి. వామపక్ష పార్టీలు ప్రభుత్వంలో చేరమని చెప్పి కండిషన్గా ఇప్పటికే చెప్పడం జరిగింది. వీసీకే పార్టీ ఇవాళ ఉదయం క్యాబినెట్లో చేరేందుకు ఇంట్రెస్టింగ్ లెటర్ కూడా అందించడం జరిగింది. ఐయుఎంఎల్ కూడా కాంగ్రెస్ పార్టీలో ప్రభుత్వంలో చేరతారని చెప్పినప్పుడు కూడా ఈ గవర్నర్ నుంచి వచ్చిన జాబితా ఏదైతే గవర్నర్ కార్యాలయం నుంచి వచ్చిన జాబితాలో చూసుకుంటే టీవీకేకి సంబంధించినటువంటి 11 మంది, కాంగ్రెస్ సంబంధించినటువంటి 2 మాత్రమే ఇందులో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక కీలకమైనటువంటి పరిణామం. ఎందుకంటే తమిళనాడులో డిఎంకేతో
ప్రతి ఎన్నికల్లో పొత్తున్నప్పుడు కూడా దాదాపుగా 59 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్రభుత్వంలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీకి 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. టీవీకేకి అవుట్రెట్గా డిఎంకే సంకీర్ణ కూటమిలో ఎన్నికల్లో పోటీ చేసినప్పటికీ డిఎంకే కూటమిని కాదనుకొని ఫస్ట్ టైం వెంటనే టీవీకే పార్టీ విజయ్కి మద్దతు తెలపడం జరిగింది. అవుట్రెట్గా మద్దతు తెలిపారు. మతతత్వ పార్టీలతో కలవకూడదని ఒక కండిషన్తో వాళ్ళు మద్దతు తెలిపారు. ప్రభుత్వంలో చేరుతున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఆయన ప్రమాణ స్వీకారానికి కూడా ఏఐసీసీ అధినేత రాహుల్ గాంధీ రావడం జరిగింది. ఆ పార్టీ నేతలందరూ రావడం జరిగింది. కేరళలో కాంగ్రెస్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ఐఎంఎల్యు పార్టీ కూడా టీవీకేకి మద్దతు తెలిపిన నేపథ్యంలో విజయ్ యొక్క బలపరీక్ష సునాయాసంగా సాగిపోయిందని చెప్పొచ్చు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజ్ కుమార్ విశ్వనాథన్ ఇద్దరు కూడా ఈరోజు క్యాబినెట్లో చేరబోతున్నారు. దాదాపు 6 దశాబ్దాల తర్వాత ఈ క్యాబినెట్లో ఇద్దరు కాంగ్రెస్కు చోటు దక్కడం కాంగ్రెస్కు ఒక గొప్ప పరిణామం కూడా చెప్పవచ్చు. మరికొద్ది సేపట్లో అంటే 11 గంటలకి లోక్ భవన్లో ప్రమాణ స్వీకారం ఉంటుంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు మంత్రులు కాబోతున్న వారు మిగతా సీఎంతో సహా అందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. వామపక్ష నేతలు కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు. అయితే మరి వీసీకేకి అదేవిధంగా ఐఎంఎల్ఏకి సంబంధించి ఈ మంత్రివర్గ విస్తరణలో చోటు లేదన్న రైట్ ప్రవీణ్, మళ్ళీ మిమ్మల్ని